మీ బస్సుకి ఏమని పేరు పెట్టి ట్రాన్స్పోర్టేషన్ స్టార్ట్ చేశారు? శ్రీ దివాకర్ ట్రాన్స్పోర్ట్. అప్పుడు మా నాన్న ఫ్రీడమ్ పెట్టకడ 2 ఫ్లాగ్లు ఉండేవి, శ్రీ దివాకర్ ట్రాన్స్పోర్ట్ మధ్యలో. సో వీ యూస్ టు హ్యావ్ దట్. మీ బంధానికి కూడా అదే పేరే దివాకర్. శ్రీ తీశారు, దివాకర్ అంటే స్టైల్ కదా. అంటే మీ అన్నయ్య గారు మీకు బ్రాండ్ అంబాసిడరా? మీ ఎవ్రీథింగ్ ఫర్ మీ. ఐఎమ్ సేయింగ్ అబౌట్ యువర్ ఎంటైర్ ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్ కి అన్నయ్య గారి పేరు బ్రాండ్ అంబాసిడర్. విత్ దట్ ఓన్లీ వీ కేమ్ అప్. వీ కేమ్ అసలుకి మాకు దివాకర్. నాన్నగారికి మీ అన్నయ్య గారు పుట్టేదాకా ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్ లేదా మీకు? ఉన్నింది కానీ అంటే అప్పుడప్పుడే పుట్టాడు. సాటర్డేస్ కోల్ బస్సెస్. ఓకే. సో మీరు స్టేట్ లో కోల్ బస్సెస్ నడిపిన దగ్గర నుంచి ఏరా దగ్గర నుంచి ఉంది మీరు. మేము అది అప్పుడు సమైక్య రాష్ట్రం ఏది మెడ్రాస్, బళ్ళారి అన్ని కంబైన్డ్ స్టేట్. అవును, నోన్ యాజ్ ద కంబైన్డ్ స్టేట్ ఆఫ్. నేను ఇది ఎందుకు మీకు అడుగుతున్నానంటే కంబైన్డ్ స్టేట్ లో అన్న దగ్గర బళ్ళారి రైట్ నౌ ఇట్ ఇస్ ఇన్ కర్ణాటక. యా. అండ్ ఆంధ్రప్రదేశ్ అన్నది ఇప్పుడు మనకి తెలిసిందే, అది మన హైదరాబాద్ క్యాపిటల్గా తీసుకున్న తర్వాత. ఎందుకంటే మీకు ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్ కమిషనర్తో మీకు జరిగిన గలాబా ఇవాళ చాలా లేట్గా ఏం లేదు. ఇది నేను ఇంట్రడక్షన్ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే యాజ్ ఫార్ యాజ్ యువర్ బిజినెస్ ఈజ్ కన్సర్న్, చెన్నై ప్రావిన్స్లో మన స్టేట్ ఉన్నప్పుడు కోల్ బిజినెస్, కోల్తో రన్ అయ్యే బస్సుల దగ్గర స్టార్ట్ అయిన దగ్గర ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అవన్నీ నేషనల్ పర్మిట్ ఉండి. They were not state permit were given by the Madras this thing, and they were allowed to run throughout this Madras state. అదే అప్పుడు మెడ్రాస్ స్టేట్ అంటే ఈ బళ్ళారి అవన్నీ కలిసి. బళ్ళారి విత్ దేర్ సెపరేషన్ లో అంటే అంబిగ్యూటీ ఎక్కడ వచ్చిందో చాలా మందికి తెలియాలి. మీకు ఈ బళ్ళారి అండ్ కర్ణాటక అన్నది దీంట్లో మీ బిజినెస్ మీద వితౌట్ టెల్లింగ్ ఎనీథింగ్ మీ బస్సులు సీజ్ చేయబడ్డాయి. అప్పుడు కాదు అది, అదే వెరీ లేట్. మన కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు కాదు. అంటే తర్వాత మీ పర్మిట్ విషయంలో అదేం లేదండి. యాక్చువల్లీ ఐ వాజ్ ఇన్ స్కాట్లాండ్, మై సన్ వాజ్ స్టడీయింగ్ దేర్. సో నేను అందరూ పోయాం. పోతే నాకు కాల్ వచ్చింది, అన్న బెంగళూరు బండి సీజ్ చేసినారు అని. ఏరా ఏం లేదురా అంటే పర్మిట్ లేదంట అన్నారు. పర్మిట్ లేదేందరా? అప్పుడు ఆంధ్ర మనకు కర్ణాటక ఆంధ్ర పర్మిట్లు ఇచ్చారు కదా వాళ్ళే, విత్ 2 states అండ్ 2 states ట్యాక్స్ కట్టాలా కదా. పట్టుకున్నాడు లేదంట. దే చేంజ్ జియో అంట అని. ఇందులో చేంజ్ ద జియో అంటే అయినా కానీ ట్యాక్స్ ఉంది అని ఉంది. దే షుడ్ గివ్ సమ్ టైమ్. నో 2 years టైం ఉంటుంది. అడేవాడు ఇప్పుడు 10 days 1 month పెట్టి ప్లీజ్ చేంజ్ ఇదంటే. సరే వెన్ ఐ కేమ్ బ్యాక్ ఐ వెంట్ టు ద ఆఫీస్. ఆఫీస్కి పోతే ఆయన గాంధీ గారు ఉన్నారు. పోయి నేను అడిగా ఏంటండి ఇంత దారుణము అని. నేనేమన్నాడు, ఒక మాట అన్నా, గల్లుకి ఇచ్చేవాళ్ళు అంటే అప్పుడు బ్రిటిష్ టైంలో ఏముండేదంటే ఉరిశిక్షణ గల్ ఈజ్ నథింగ్ బట్ హియర్, దీన్నే గల్ అంట. సో వెన్ ది హ్యాంగ్ దిస్ విల్ స్టక్ అండ్ దే ఆడి కూడా టైం ఇస్తారు కదా. అయ్యా పొద్దున్న స్నానం చెయ్యి, గడ్డం తీసుకొని స్నానం చెయ్యి అంటారు అన్న. ఇక్కడ అది ఎలా కాంట్రవర్సీ అయింది? ఏం లేదు, నాయన బ్రాహ్మణులు అన్నట్టు ఆ బ్రాహ్మణ వాడు గడ్డం తీసుకుంటాడు బాగా స్నానం చేయించి, దేవునికి స్నానం చేయించి వాడికి టైం ఇస్తారు కదా, మీరు అంతా కూడా టైం వేయలేదు అన్న. ఆడొచ్చిన తిరకాసు. సో ఇంకా తెలుసు కదా ఎలా ఉండదు పాలిటిక్స్. అప్పటికే మా అన్న పాలిటిక్స్లో ఉన్నాడు. He was at that time as a minister also. మీ పొలిటికల్ అరంగేట్రం ఎట్లా జరిగింది సార్? నా పొలిటికల్ ఆడాడు నేను ఎప్పుడు ఐఎమ్ నాట్. మీ నాన్నగారు లెగసీ ప్రభాకర్ రెడ్డి గారు తీసుకున్నారు. దివాకర్ రెడ్డి దివాకర్ రెడ్డి గారు. దివాకర్ రెడ్డి గారికి ఎలా మిమ్మల్ని పాలిటిక్స్లోకి లాగారు? ఈరోజు మా అన్నకు నిజం చెప్పాలనుకుంటున్నా, ఆయన నేను ఆడ పెరిగిపోతాడు అది ఒక్కసారి మా అన్న నాకు అన్యాయం చేసినాడేమో అనుకుంటా. అదేంటి ఏమా అన్నది ఏం కాదులే, ఎందుకంటే చెప్తా దాన్ని కూడా చెప్తా ప్లీజ్ చెప్తా. అంటే అది నాట్ ఇంట్రెస్టెడ్ లే, ఊరికి తమాష చెప్తున్నా. ఇంత టైం ఇవ్వరు, అక్కడ కట్ చేసి ట్రోలింగ్ స్టార్ట్ అవుతుంది. ఆయన ఎప్పొద్దు కూడా నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పి నాకు ఎంకరేజ్ చేయలే. దానికోసం నేనేం చేసావు, ఇంటి బాధ్యతలు ప్లస్ కాన్స్టిట్యున్సీ బాధ్యతలు అవన్నీ నేను చూసుకుంటా వచ్చేవాడిని. షాడో దివాకర్ రెడ్డి గారు అంతే.
ఎందుకంటే అప్పుడు కాలంలో అదే ఉండిందండి. అవును, ఒక కుటుంబంలో ఇద్దరు వారియర్స్ ఉండాలి. కాదు, ఇంటి బాగోలు చూసుకునేవాడు కూడా చిన్నోడైనా కావచ్చు, పెద్దోడైనా కావచ్చు. అవును సో బర్డన్ ఇట్స్ అ బర్డన్ తీసుకునేవాళ్ళు ఆ కాలానికి. అవును. సో ఐ వాజ్ లైక్ దట్. సో ఏమైంది, నేను నిజంగా రాజకీయాలకు రావాలని అనేది ఉంటే ఐ మస్ట్ సే రాజశేఖర్ రెడ్డి. మున్సిపల్ ఎలక్షన్ వచ్చినాయి. చెప్పి అన్నాడు, రే ప్రభా నువ్వు ఎందుకు నిలబడతావు, నీకన్నా మంచోడు ఉన్నాడు అన్నాడు. నాకు ఇంట్రెస్ట్ లేని దాంట్లో మనకి ఎందుకున్నా. ఇప్పుడు రాజశేఖర్ కూడా వివేకానంద రెడ్డి ఉన్నాడు. అట్లా హ్యాపీ అన్న. ఎలక్షన్ టైం వస్తేనే అనౌన్స్ చేసినాడు. చేసి అప్పుడు కొద్దిగా దాని నుంచి స్టార్ట్ అయింది మై క్యారియర్. సో ఐ వాజ్ హ్యాపీ డూయింగ్. అంటే నా కాన్స్టిట్యున్సీని ఇంప్రూవ్ చేసుకునేదాన్ని కొద్దిగా అది పనిచేసింది. యాజ్ ఎ మున్సిపల్ చైర్మన్ మా ఊర్లో ప్లెంటీ ఆఫ్ వాటర్ అండి. పెన్నా ఎప్పుడు పారుతా ఉంటుంది, కానీ ఊర్లో ఏమో నీళ్ళు ఉండవు. సేమ్ తెలంగాణ టైప్, చుట్టూ గోదావరి కృష్ణ ఉంటుంది, మధ్యలో వాటర్ ఉంటుంది. ఈ థింక్ ఆఫ్ కర్నూలు, ఐఎమ్ వెరీ సారీ. పెద్ద పెద్దోళ్ళు ఒకప్పుడు క్యాపిటల్ అట్లా ఉంటుంది కూడా. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, మమ్మల్ని రాజకీయ నాయకులు చేస్తున్నారు కానీ ఎమ్మెల్యే చేస్తున్నాయి. మా పార్టీ వాళ్ళకు ఏ పార్టీ వాళ్ళకంటే ఒకటే చెప్పేది, మాకు చాలా మందికి ఎమ్మెల్యేలకి ఈ రోజు కూడా వాడి కాన్స్టిట్యున్సీ ఉంది, యాడ్ నుంచి ఉందో ఏమో తెలియదు, వాడికి ఎన్ని స్కూళ్ళు ఉన్నాయో తెలియదు, ఎన్ని హాస్పిటల్ ఉన్నాయో తెలియదు, ఏముంది అని తెలియదు. కనీసం ఎమ్మెల్యే అయిన తర్వాత ఇది నేను ప్రతి ఒక్క పార్టీకి చెప్తున్నా, 15 days ఇట్ టేక్ రౌండ్ ఇస్ కాన్స్టిట్యున్సీ అండి, ఏం డిఫెక్ట్ ఏమన్నా రాపియండి. ఆ రాసిన ఏదన్నా చదువుకొని వాడు ఇచ్చేస్తాడు, ఓవర్ నైట్ వస్తాడండి. మేము ఏళ్ళ తరబడి కష్టపడి పని చేస్తే ఓవర్ నైట్ బికమ్ ఎమ్మెల్యే. కదండి, 78 సంవత్సరాలు ఈ స్వతంత్రంలో ఎవడి కాన్స్టిట్యున్సీ టెరిటరీస్ వాడికి తెలియకుండా నిన్నాళ్ళు బట్టి ఎమ్మెల్యేలు అయిపోయారు, ఎంపీలు అయిపోయారంటారా? వాట్ ఈస్ ఐఎమ్ టెలింగ్ ద ట్రూత్. యూఆర్ టెలింగ్ ట్రూత్, బట్ నీడ్ టు బి యాక్సెప్టెడ్ కదా. మీలాగే ఉదాహరణకి జేసీ ఫ్యామిలీ లాగే దెర్ ఆర్ సో మెనీ ఫ్యామిలీస్ ఇన్ ద పొలిటికల్ ఎరా ఇన్ దేర్ కాన్స్టిట్యున్సీస్ దర్ కన్సాక్యూటివ్లీ విన్నింగ్ దేర్ బ్యాటిల్స్. దే నో ఇట్ బికాస్ దోస్ ఓవర్ దేర్ ఫర్ అ లాంగర్ టైమ్ దే నో ఇట్. ఎందుకంటే ఆ కాలంలో మీరు అన్నదంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతా. చెప్పండి, దానికి కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు గారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి వచ్చేదాకా రెవెన్యూ డివిజనే చేయలే, ఆయనకు థాట్ ప్రాసెస్ లేదా? సీ దట్ ఈస్ డిఫరెంట్. టాకింగ్ అబౌట్ అంటే నేను పొలిటికల్ రైవరీ ఇస్ దేర్. ఏది మా నియోజకవర్గానికి నేను డివిజన్ చేసుకోకూడదనో, రెవెన్యూ డివిజన్ చేసుకోకూడదనో, లేకపోతే నా నియోజకవర్గానికి నేను ఇలా సంరక్షించుకోకూడదు అనుకున్న కాన్సెప్ట్తో పొలిటికల్ లీడర్స్ ఉన్నారా? సే ఫర్ ఇన్స్టెంట్ మీ ప్రాస్పెక్ట్లో ఒక అందరూ అన్నదాన్ని నేను కూడా యాక్సెప్ట్ చేయకుండా 40% 50% అనుకుందాం, 50-50 చేద్దాం. విల్ యూ అగ్రీ ఫర్ ఇట్? ఐ టెల్ యూ వన్ థింగ్, కాన్స్టిట్యూన్సీ తిరగనోడు ఎమ్మెల్యే అవుతాడు. యా అది ఏంటంటే ఒక మూవ్మెంట్ అంటున్నారు, లేదంటే ఇవాళ ఒక వేవ్ నడుస్తుందని ఈ ఎక్స్క్యూజెస్ ఉంటాయి, అవి 50%లో తీద్దాం. నేను చెప్తున్నాం కదా, మేము ఎప్పుడు పాలిటీషియన్ బయటికి దానికి మీ విషయమే చెప్దాం సార్. రాజశేఖర రెడ్డి గారు యు హావ్ బీన్ ఐడెంటిఫైడ్ ఎట్లా? ఈజ్ అ పర్సన్ హూ బిలాంగ్స్ టు దట్ కాన్స్టిట్యున్సీ, 24/7 అవైలబుల్ క్యాండిడేట్, అండ్ అక్కడ కమిట్మెంట్తో పనిచేస్తాడు, నీకన్నా మంచోడవడు అని ఐడెంటిఫై చేసింది వాడు అధినాయకుడు. ఎస్, అలా మీరు అన్నట్టు ఫస్ట్ టైమర్లు కూడా అధినాయకుడే కదా టికెట్ ఇచ్చేది. సార్ దోస్ డేస్ వర్ డిఫరెంట్ డేస్ కాదు సార్. నాకు ఇవాళ మీరు అందరూ ప్రజాప్రతినిధులు, ఈ 78 సంవత్సరాల స్వాతంత్రంలో రాజ్యాంగం నిర్మించిన కాడి నుంచి ఈ రోజు దాకా మేము ఎన్నుకుంటున్న ప్రజాప్రతినిధులే మీరు. అవును, అంటే అధినాయకులు తప్ప. సి నేనే ఉన్నా, ఐ వాంట్ బికమ్ ఏ చైర్మన్ టుమారో, ఐ డోంట్ లుక్ ఇట్ ద హూ ఈజ్ వాట్, ఈజ్ పవర్ఫుల్, హీ హ్యాస్ అ మనీ ఆర్ నాట్, వాడు ఏమి అనేది ముందు మా ప్రయారిటీ కొన్ని ఉన్నాయి. వీఆర్ నాట్ లుకింగ్ అట్ ద సిచ్యువేషన్ బట్టి మేము పోతున్నాం. బికాస్ అగైన్ ఐ వాంట్ హ్యావ్ దిస్ సీట్, దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే. అంటే బేసిక్స్ లేకుండా ఫర్ దేర్ కన్వీనియంట్ సేక్ దే ఆర్ డూయింగ్ యాజ్ పర్ ద విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ఆఫ్ ద పార్టీ. Yeah, today it's like that only. Today it's like that. If I want, I can name it, but I don't want to get a controversial. Because we as a public... There are a lot of people who can read in between the lines. that is different. I'll tell you, the fellow who doesn't know anything, he comes and sits somewhere and becomes... And one more thing,
there is కొన్ని కాన్స్టిట్యున్సీలో ఉంటాడు, ఈజ్ నాట్ విత్ ఇన్ దట్ కాన్స్టిట్యున్సీ, ఈ కమ్స్ ఫ్రమ్ సమ్వేర్ అండ్ బికమ్ ఎంపీ అండ్ సంథింగ్. నేను నెక్స్ట్ డే హిందూపూర్ ఇన్సిడెంట్ అయింది కదా. వాట్ ఎవర్ ఇట్ ఈస్, whatever it is, I'm not person who has uttered a word, yeah, and he has faced the consequences. No, I don't then దాన్ని ఒప్పుకోను. మరి దెన్ మీరు అన్నట్టు a person is not belong to that constituency అన్నారు. And not that మన ఇన్సిడెంట్ అంటే ఆ బ్రేక్ చేసిన దానికి నేను బ్రేకింగ్ గురించి చెప్పట్లేదు. ఐమ్ సారీ, ఆ బ్రేకింగ్ గురించి చెప్పాలి. నేను బ్రేకింగ్ అంటలే, మీరన్న వర్డ్కే his person is not local at all. Yeah, he's not been considered as a local, but he has been prioritized by the party. Not especially from Hindupur. What I say, I also contested against N.T. Ramarao from Hindupur. I know that. I am also not from that place, but I was a union president of so many, this say, at least I had some this say, but N.T. Ramarao is there since 80s and all. So they feel that those people are feeling that they are from that place. అంటే ఎన్టీ రామారావు గారు కాబట్టి బాలకృష్ణ గారికి కూడా అదే కన్సిడరేషన్స్ ఇవ్వాలి. Yes, they have that hold from there since 80. అంటే ఇది మీది సరే, ఇది నాకు ఎందుకో మీది డబుల్ స్టాండ్ అనిపించింది. ఎందుకంటే no, not double standard. I am frank enough to tell anything. I am 73. I don't talk. I'll talk whatever I feel is correct. And not that. అంటే మీరు సో కన్సర్న్డ్ అబౌట్ లోకల్. మీరు అన్నక్కడ మీరు అంటే మనం ఈ వాట్ ద డిబేట్ ఈస్ గోయింగ్ ఆన్. సే ఫర్ ఇన్స్టెంట్ భౌగోళికంగా దాని మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి కావాలన్నారు. సే ఫర్ ఇన్స్టెంట్ యువర్ ఫస్ట్ టైమర్, యూ నీడ్ టు బీ హ్యావ్ టోటల్ కమాండ్ ఆన్ ద 15 days ద టాస్క్ తీసుకుని తిరగమన్నారు. అండ్ రీసెంట్ పాస్ట్లో హిందూపూర్ డెవలప్మెంట్ అదే కాన్సెప్ట్కి అట్రిబ్యూట్ అయినప్పుడు యూర్ టాకింగ్ అబౌట్ రామారావు గారు అండ్ బాలకృష్ణ. బోత్ ఆర్, ఐఎమ్ నాట్ డినయింగ్ దట్. రామారావు గారు లెగసీ అంటే ఇది రాజరిక వ్యవస్థ కాదు కదా. లోకల్ టెరిటరీస్ మీద బాలకృష్ణ గారికి అవగాహన ఉందా అన్న ప్రశ్నకి మీ సమాధానం ఉందని చెప్పాలి. ఎందుకంటే రామారావు గారి దగ్గర నుంచి ఈయన తిరిగాడు, నేను ఆయన చేతిలో ఓడిపోయాను కాబట్టి నేను చూశాను, బాలకృష్ణ గారు సో మెనీ టైమ్స్ వచ్చారు, ఇలాంటి ఆన్సర్స్ మీకు ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆప్షన్స్ అంటే మళ్ళీ పబ్లిక్ మీద కూడా డిపెండ్స్ ఆన్ ద పబ్లిక్. పబ్లిక్ ఆర్ ద జడ్జెస్. ఐఎమ్ నాట్. I'll tell you one thing. I don't compare Hindupur with some other constituency, but నేను చెప్తున్నా 80s నుంచి their family is there, at least they know A, B, C, D up to Z. In some cases what I'm saying, రామారావు గారు ఫ్యామిలీని దూరం పెట్టే రాజకీయాలు చేశారు కదా. ఫ్యామిలీని దూరం పెట్టే రాజకీయాలు చేశారు ఆయన. అదంతా ఏం లేదు. వాట్ ఐ ఫీల్, నో వన్ థింగ్, నాట్ ఐ కాంట్ టాక్ అబౌట్ ఎన్టీ రామారావు బికాస్ ఈవెన్ ఐ కంటెస్టెడ్. అది ఒక ఫియర్ఫుల్ ఇదనమాట. ఇట్స్ బార్డర్ ఆఫ్ కర్ణాటక. ఐ నో దట్. నేను చెప్పేది దే ఆర్ సాఫ్ట్ అండ్ ఆల్, దే డోంట్ లైక్ దిస్ ఫ్రాక్షన్స్ అండ్ ఆల్ ఇన్ దట్ కేస్ దేర్. అండ్ దే సీ హియర్ ద మ్యాన్ హూ హాస్ బాట్ సంథింగ్. ఎన్టీ రామారావు లోకల్గా బెంగళూరు దగ్గర ఉండి వీళ్ళకి ఇండస్ట్రీస్ అవన్నీ లేకపోయినప్పుడు ఒక టెరిటరీ ఇచ్చేసాడు. లేపాక్షి కాదు, అదే లేపాక్షి ఇస్ నాట్ కమ్ అప్ అండి. లోకల్గా బెంగళూరుకు దగ్గర కాబట్టి కొన్ని ఇండస్ట్రీస్ వచ్చాయి. అన్ని వచ్చినప్పుడు ఎల్ఎన్టీకి అవి ఇవన్నీ వచ్చాయి, కొన్ని చాలా స్పాంజ్ ఐరన్ ప్లాంట్ వచ్చినాయి. సో హీ హాస్ షోన్ సమ్ ఇంప్రూవ్మెంట్ దేర్. అండ్ యాజ్ అ సీఎం ఆల్సో ఇప్పుడు వాటర్ స్కీమే లేదు ఏమే అంటే రాజశేఖర రెడ్డి గారు కూడా వాటర్ స్కీమ్ చేశాడు. దాన్ని ఇంప్రూవ్ చేసింది మళ్ళీ వీళ్ళు. అలాగే కొద్దిగా అక్కడ ఎన్టీ రామారావు ఫ్యామిలీకి కొద్దిగా అఫెక్షనేట్ ఉంది బికాజ్ ఆల్రెడీ దే హవ్ సీన్ సమ్ ఇంప్రూవ్మెంట్. దట్ ఈస్ అదిగా చెప్తున్నా. కొద్దిగా దాన్ని మనం అంతగా చేయకూడదు. అంటే యూ నీడ్ టు గివ్ సమ్ ఎగ్జాంప్షన్స్ ఫర్ it was push aside Hindupur because it was very near to Bangalore. Everybody used to go to Bangalore and all. But after N.T. Ramarao came, he has brought something there and he has satisfied the people of Hindupur. అలా చెప్తున్నా. ఊరికేదో నేనయ్యి ఏమి చేయకుండా పోతే అవులే. He has done something. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.